ఈరోజు మనం మ్యాజిక్ అండ్ మజిల్స్ అనే ఒక ఫ్యాంటసీ అనిమే గురించి మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ అంటే ఇది ఒక ఊహా చిత్రం, కల్పితం అని అర్థం అన్నమాట. కట్ చేస్తే అదొక మాయ ప్రపంచం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యాజిక్ వచ్చు. మ్యాజిక్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అంతేకాదు అక్కడ వాళ్ళ మ్యాజిక్ లెవెల్ని బట్టి వాళ్ళ సోషల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తారు. అలాంటి ప్రదేశంలో అడవి లోపల ఎవరికి తెలియకుండా మన హీరో ఉంటాడనమాట. మన హీరోకి క్రీమ్ బన్ అంటే ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. మన హీరో ఈ అడవిలో వాళ్ళ తాతతో ఉంటాడనమాట. వాళ్ళ తాతకి మ్యాజిక్ పవర్స్ ఉంటాయని మన హీరోకి అసలు మ్యాజిక్ పవర్స్ అనేవి అస్సలు ఉండవు. మొత్తం 0% ఉంటుంది. అప్పుడే మన హీరో ఎంటర్ అవుతాడు. డోర్ బద్దలు కొట్టుకొని చేస్తాడు. అసలు ఏంటంటే మనకి డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. ఎప్పుడు పుల్ చేయాలని పుష్ చేస్తాడు, పుష్ చేయాలనుకుని పుల్ చేస్తాడు. అలా ఎప్పుడు పడితే అప్పుడు టూల్స్ కొడుతున్నాడు అనమాట. సో వాళ్ళ తాతకి ఇది పెద్ద ఒక స్ట్రెస్ అయి ఉంటుంది. కానీ మన హీరో అమాయకత్వం చూసి మా తాత కూడా ఏమనలేకపోతుందని. మన హీరో ఎంత అమాయకుడు అంటే ఆ ఇడిపోయినతోటి బయటికి ఎలా తీసుకోవాలో కూడా అసలు తెలియదు అన్నమాట. ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి కాస్త మొత్తం హీరో కొట్టేస్తాడు. మన దగ్గర అస్సలు మ్యాజిక్ పవర్స్ లేవు కాబట్టి ఆ తాత మన హీరోని మొత్తం ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. బాడీ బిల్డర్ని చేస్తాడు అన్నమాట. కానీ డైలీ ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకు చేస్తున్నాడో మన హీరో కూడా తెలియదు. జస్ట్ మన తాత ఫాలో పే చేస్తుంటాడు అన్నమాట. అప్పుడే వాళ్ళ తాత బయటికి వెళ్తూ తెలుసు కదా సిటీకి అయితే వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, నేను వచ్చేదాకా అని చెప్పేసి అంటాడు. కానీ మనోడు అస్సలు వినిపించుకోడు కదా, ఎందుకంటే మనం క్రీమ్ అని కావాలి, అది సిటీలో దొరుకుతుంది. సో వాళ్ళ తాత ఏం చెప్పినా మనోడు సిటీకి అయితే వెళ్ళిపోతాడు అన్నమాట. అక్కడ సిటీలో ఎప్పటిలా అందరూ మ్యాజిక్ యూజ్ చేసుకొని పని చేస్తుంటారు. సో మనోడైతే షాక్ అవుతారు అన్నమాట. మ్యాజిక్ యూజ్ చేస్తాం కాదు, రెగ్యులర్ చేసే పనులు కూడా ఎందుకు మ్యాజిక్ ఎందుకు యూజ్ చేస్తున్నా అని షాక్ అవుతారు అన్నమాట. అప్పటికి మన స్టోర్ వచ్చేస్తుంది. మనడు వెళ్ళి ఆ షాప్లో రెగ్యులర్గా తీసుకునే క్రీమ్ బన్స్ అడుగుతాడు. కాకపోతే మనడు ఇచ్చిన కాయిన్స్ అన్నీ బెండ్ అయిపోయి ఉంటాయి. మన హీరో అంటాడు, నేను చెయ్యి ముడుచుకొని వచ్చాను అందుకే అలా బెండ్ అయిపోయాని. బట్ మన షాప్కి పోతే షాక్ అయిపోతాడు, చెయ్యి ముడిస్తే ఏమైనా కాయిన్స్ బెండ్ అయిపోతాయా అని. మన షాపోడు షాక్లో ఉండగానే మన హీరో అన్ని కాయిన్స్ మళ్ళీ ఫిక్స్ చేసి చీల పెడతాడు అన్నమాట. ఇంకో షాప్కి అప్పుడే అక్కడ సడన్గా గాలి వచ్చి మన నెత్తి మీద కప్పుకున్న హుడ్డీ పడిపోతుంది. అక్కడున్న పబ్లిక్ అందరూ ఏదో దయ్యాన్ని విషయాన్ని షాక్ అయిపోతారు. ఎందుకు కాదు, మనకి ఫేస్ మీద గీతలు ఉండవు, ఆ గీతలే మ్యాజిక్స్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. సో ఇది నాన్ మ్యాజిక్ యూజర్ అని అందరికి అర్థమైపోతుంది. షాక్లో ఉంటారన్నమాట. ఎవరో ఒకరు పోలీస్కి ఫోన్ చేస్తారు, ఇక్కడ సిటీలో నాన్ మ్యాజిక్ యూజర్ అని. ఇక మనడు పోలీసుడు ఊరికి వస్తారన్నమాట పట్టుకోవడానికి. ఈ గ్యాప్లో ఒక తాగుబోతు పోలీస్ తోటి మన హీరోకి టక్కర్ అవుతుంది. ఆ టక్కర్లో మన క్రీమ్ బండి ఉన్న క్రీము ఆ పోలీస్ అని చెట్టుగా పడతామన్నమాట. మన హీరో చాలా మంచోడు కదా, ఆ క్రీమ్ని తుడుద్దామని షర్ట్ పట్టుకుంటే ఆ షర్ట్ కాస్త వినిగిపోతుంది, ఎందుకంటే అంత పవర్ఫుల్ కాబట్టి మనడు. ఆ బైస్ మధ్యలో మన మెయిన్ పోలీస్ వస్తాడు. ఇన్ని గుర్తుపడతాడు అన్నమాట. అరే మన కంప్లీట్ వచ్చింది వీని మీదే అని. దగ్గర పోయే వరకే మన తాత వచ్చేసి మా హీరోని పట్టుకొని ఊరికి పోతుంటాడు. మన పోలీస్ ఎంత కొద్దిమేరు కదా. సో మన పోలీస్ ఏం చేస్తాయంటే మ్యాజిక్ తోటి ఒక పిట్టని తయారు చేసి ఆ పిట్టని వీళ్ళని ఫాలో అవ్వమని చెప్తాడు అన్నమాట. కట్ చేస్తే మన తాత నేర్చుకుంటూ ఉంటాడు, ఎందుకురా పోయినా సిటీకి అని. మనవాడు అమాయకత్వంగా సారీ చెప్తే ఇంత మర్చిపోండి ఏం తిరుగుతామని చెప్పేసి వదిలేస్తాడు. మనవాడు కూడా మా తాత కోసం ఒక క్రీమ్ బఫ్ తీస్తాడు, చేతిలో పెడతాడు. అయితే వాడు తాత ఏం చేస్తాడంటే, నువ్వు పనిష్మెంట్ అయితే ఇవ్వాలి కదా, నీకు ఇట్లా తప్పు చేసినావు, సో నువ్వు ఏంటి అంటే పొద్దున చేసిన ట్రైనింగ్ అంతా మళ్ళీ చేయపో అని చెప్పేసి ఇవ్వమంటాడు. సరే అని మన హీరో పోతుంటాడు. కానీ మన తాతకి తెలుసు కదా ఇది హీరో డోర్ దగ్గర ఉన్నది. ఊరికి పోయి ఆ డోర్ని మన తాతను తెలిసి పంపించేసామన్నమాట. మన హీరో ట్రైనింగ్ కోసం అడవిలోకి పోగానే పోలీసు వాళ్ళు ఇల్లు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ మన హీరో మాత్రం 5 నిమిషాలు మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేశారన్నమాట. సో అక్కడ ఉన్న ఒక కుంతిలో షాక్ అయిపోతుంది మన పర్ఫార్మెన్స్ చూసి. సో మన హీరో ఇంటికి వచ్చే వరకు పోలీసులు అందరూ మా తాతని తాచి పెడుతుంటే డోర్ దగ్గరకు వచ్చే వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మ్యాటర్ వస్తే మ్యాజిక్ పవర్స్ వినని ఈ లోకంలో చంపేస్తాడు అనమాట. సో అందుకే మన పోలీసుడు ఈయనను వెతికి చంపేద్దామని వస్తాడు. మా తాత మాత్రం అస్సలు ఏం చెప్పాడనమాట. సో మనల్ని టార్చర్ పెడుతుంటాడు. అప్పుడే మన తాత ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. సో మనడు చిన్న ఉన్నప్పటి నుంచి ఏం పని రాదని చెప్పేసి అందరూ తిడుతుంటారు. మన పెద్ద అయినాక కూడా మ్యాజిక్ వచ్చినా కానీ మ్యాజిక్ పవర్స్ అక్కర్లేవు అని తిడుతుంటారు. సో చాలా కష్టంగా వస్తాడు తాత.
అప్పుడే మా తాత ఈ లోయలేనిదరా బాబు గమ్మున వీక్ అయిపోతుందని చెప్పేసి సజ్జాం అనుకుంటాడు. ఎవరైనా ప్లేస్లో పోయి సజ్జాం అనుకుంటే అక్కడనే మన హీరో కొయ్యి అని కూడా చిన్న ఉన్నప్పుడు ఏడుకుంటూ కనిపిస్తాడు. సో మన తాత ఆయన తీసుకొని అప్పటి నుంచి పెంచుకుంటా ఈడ ఇలా ఒకటి దొరకకుండా ఉంటాడు అన్నమాట. చిన్న ఉన్నప్పుడు మన హీరోని పెంచాడు కాబట్టి కొడుకులో ఫీల్ అవుతాడు అన్నమాట. సో ఇక్కడ హీరో డాడ్ అనుకోవాలి, తాత కాదు, సారీ, అప్పటి నుంచి తాత అన్నందుకు. సో హీరో డాడ్ అనమాట ఇప్పుడు. సో హీరో డాడ్ వచ్చేసి ఇక అడుగుతాడనమాట, వెళ్ళిపోనా నన్ను బతకాలి కాపాడుకోలే నువ్వు అని చెప్పేసి. కానీ పారిపోవడానికి మనడు సైడ్ క్యారెక్టర్ కాదు కదా, డోర్ బద్దలు కొట్టుకొని ఒక్క పని చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏనో ఏమడుతుంది అని పిలుగుని చంపాడనమాట. ఇంకొక మ్యాజిక్ పోలీస్ ఉంది, చెంపలు కొడి పక్క పడేస్తాడు. సో అప్పుడు మన హీరో డాడీ అడుగుతాడు, ఎందుకురా పారిపోలేదు నువ్వు అని. అప్పుడు మన హీరో అంటాడు, మనం ఫ్యామిలీ కదా నాన్న అంటానమాట. అదే ఫ్లో మన పోలీసుకి వార్నింగ్ ఇస్తానమాట హీరో. సో మన పోలీస్ అయితే నవ్వేస్తాడు, ఏం ప్రయారిటీ చోగేస్తున్నాని. మన చెంపవైన పోలీస్ అనుకుంటాడు, అరే మన పెద్ద పోలీస్ ఆఫీసర్తో పెట్టుకుంటే వీడు ముందేమాడు పెద్ద మ్యాజిక్ బ్యూరో నుంచి వచ్చిండు, ఈ మ్యాజిక్ వాడు ఏం బిగుతాడని అనుకుంటాడు అన్నమాట. ఇక మన పెద్ద పోలీస్ ఆఫీసరు ఇక మ్యాచ్ స్టార్ట్ చేస్తాడు. పెద్ద మ్యాజిక్ యూజ్ చేస్తాడు. ఆ మ్యాజిక్ తోటి ఒక పెద్ద పెద్ద డ్రాగన్లు కూడా ఒక్క దెబ్బకి ఫట్ అవుతాయి అన్నమాట. సో ఆ మ్యాజిక్ స్టార్ట్ చేస్తాడు ఇక. కానీ మన హీరోకి మాత్రం ఏం కాదు. అసలు ఏమైందిరా ఆలోచిస్తే మన హీరో ఏదో చెంపదెబ్బ కొట్టినట్టు ఆ మ్యాజిక్ని ఇట్లా చేయితోటి అని పక్కన నొక్కేసామట. సో మన పోలీస్ ఆఫీసర్ షాక్ అయిపోయి ఇట్లా కాదని చెప్పేసి ఇంకా పెద్ద పవర్ఫుల్ పెళ్లి చేస్తాడు. మన చెంపదెబ్బలు తిన్న పోలీస్ ఆఫీసర్ భయపడతారన్నమాట, అరే మొత్తం వేరే లేపేసి పడేస్తాడు అని చెప్పేసి. కానీ మన హీరో మాత్రం అతి స్మూత్గా ఇంకో స్లాప్ వేస్తాడు, అది హీరో పడుతుంది. ఇట్లా కాదు మన మ్యాజిక్ పోలీస్ మళ్ళీ ఒక పవర్ యూజ్ చేస్తాడు. మనోడేమో వాలీబాల్ ఆడతాడు, దాంతో మళ్ళీ యూజ్ చేస్తాడు. మనోడేమో సర్కస్ చేస్తాడు, మళ్ళీ ఇంకొక బాల్ వేస్తాడు. మనోడేమో దాంతో ఫుట్బాల్ ఆడుతుంటాడు. మొత్తం ఇక హయాం చేస్తాడు అనుకోయ్య. ఇక లాస్ట్కి మన హీరో మ్యాజిక్ ఫోన్ తీసుకుంటాడు. ఇక అప్పుడు మనకు అర్థమవుతుంది వీడు కూడా మ్యాజిక్ చేస్తాం అనుకుని. కానీ ఎంత మ్యాజిక్ చేసినా ఈయనంత పవర్ఫుల్ మ్యాజిక్ కాదనుకొని మన మ్యాజిక్ పోలీసు పెద్ద ఒక బ్యారికేడ్ చేస్తుంటాడు. మనం ఏం చేస్తాడంటే ఆ బాండ్ తీసుకొని ఏదో రాయి కొట్టినట్టు ర్యాప్ వేసేస్తాడు. అది ఈ మ్యాజిక్ బ్యారన్ని డొక్కుటేసి వీని కోసుకుంటా పోయి గొడుగు కొట్టుకుంటాడు అన్నమాట. సో మన పోలీసుడు షాక్ అయిపోతాడు, ఇలాంటి యూజ్ ఎప్పుడో చూటారా మ్యాజిక్ వన్ ఇట్లా యూజ్ చేయడం అని చెప్పేసి. ఇక మన హీరో అయితే మొత్తం షాక్ అయిపోతాడు. నేనేమో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం ఎక్సైజ్ ఏమంటే వీడే నేను పవర్ఫుల్ అయిపోయినానే. ఆ మ్యాజిక్ పోలీసు నవ్వేసి ఇట్లా కాదు కానీ నేను ఒక పని చెప్తా జీ, నిన్ను మీ నాయుడిని వదిలేస్తా అని. ఆ తీరేంటంటే ఆ కంట్రీలో ఆ మ్యాజిక్ స్కూల్లో నుండి దేవుడు ఎన్నికేషన్ అని చెప్పేసి ఒక చూజన్ వన్ని పోటీలలో ఎన్నుకుంటారు అన్నమాట. అయితే మన హీరోని ఆ మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అయ్యి ఆ విన్నర్ క్యాండిడేట్ మన హీరో కావాలని మన పోలీస్ కండిషన్ పెడతారు అనమాట. అది విన్నాయమనుకో నేనే కాదు కంట్రీలో ఇంకొవ్వరు ఏం చేయలేరు, మొత్తం హ్యాపీగా ఉండొచ్చు, కాకపోతే మీరు విన్ అయినాక వచ్చే గోల్డ్ వెల్త్ అవన్నీ నాకు ఇచ్చేసేయాలి అని చెప్పేసి ఈ డీల్ అడుగుతారు అనమాట మన పోలీసుడు. మన హీరో డాడీ మాత్రం అస్సలు ఒప్పుకోకు నాయన ఇట్లాంటి చేత డీల్ అని చెప్తాడు. మన మ్యాజిక్ పోలీస్ అంటాడు, మీ ఇష్టం నాయన, మీరు కనుక అవుతుంటే మీరు ఊరుతూనే ఉండాలి, ఎప్పుడు తపస్సుడు తిరుగుతున్నారు పోలీసు నుంచి, మేమైతే వదలము. అంతేకాదు నువ్వు పోతావేమో కానీ మీ ముసలి అయ్యా ఏడుకొస్తాడు, ఆయన ఉడికాలడు కదా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఆలోచించుకుంటాడు. సేమ్ మన హీరో కూడా దానికి తప్పదని చెప్పేసి ఒప్పేసుకుంటాడు అన్నమాట. మన హీరో డాడీ మాత్రం అరే దిమాక్ లేదారా ఏం ఒప్పుకుంటున్నారా, అది మ్యాజిక్ స్కూల్ ఫస్ట్ ఆయన ఓడేసుకుంటారా మ్యాజిక్ స్కూల్కి అంటాడు. సో మన హీరో అంటాడు, అరే తాత సారీ డాడీ నా మోటివేషన్ చాలా గొప్పది అని ఒక స్పీచ్ చేస్తాడు అన్నమాట. ఇక మన హీరో స్కూల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తుంటాడు. అక్కడికి మన ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చుంటే ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతేకాదు ఈ కామెంట్లో పెట్టండి మీకు నచ్చిందా తెలియదు. సో కామెంట్ పెట్టి ఇలాంటి ఇంకా కావాలంటే ఈ ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాను. అలాగా ఇలాంటి యానిమేషన్ చూస్తే ఇంకా వేరే మంచి మంచి దూలాడి దాచిపెట్టామన్నమాట. సో మంచి మంచి దూలాడి తీసుకొచ్చి మీకు అందజేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.